ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. మాది కాకినాడ నుంచి వచ్చాను. ఇది ఈ ప్రకృతాశ్రమం గురించి నేను చాలా 20 ఏళ్ళుగా వింటున్నాను. ఇక్కడ చాలా ఓల్డెస్ట్ అని చాలా మంచి పేరుంది. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని బిజీ అవ్వడం వల్ల, వ్యక్తిగత ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వల్ల తీసుకోలేకపోయాను. బట్ ఇప్పుడు మొన్న 5వ తారీఖున జాయిన్ అయ్యాను. 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. చాలా ఎక్సలెంట్. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా వెయిట్ 105 kgs. అది ఈరోజు 10th రోజున చెక్ చేస్తే 98, 7 kgs తగ్గాను. అదేవిధంగా షుగర్ లెవెల్స్ 250 ఉంది. ఈరోజు చెక్ చేస్తే ఫాస్టింగ్లో 110 ప్లస్ పోస్ట్ ప్రెడెంటల్ 150 తగ్గింది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా అంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అవ్వడం వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకునే విధంగా ఉంది. ఫస్ట్ అంటే బ్రహ్మముహూర్తంలోనే ఇక్కడ లేపేయటం జరుగుతుంది. 4:15, 4:30 కల్లా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. మట్టి పట్టీలు 4:30 కల్లా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మన దినచర్య ప్రారంభమవుతుంది. తర్వాత వెంటనే మనం ఫ్రెష్ అప్ అవడం, మార్నింగ్ వాక్ చేయడం, అదేవిధంగా 6:30 కల్లా యోగా క్లాసులు ప్రారంభమవుతాయి. 6:30 to 7:30. 7:38 నుంచి మళ్ళీ టిఫిన్ సెక్షన్ అవుతుంది. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్టీమ్ బాత్, మడ్ బాత్, సన్ బాత్, అలాగే మసాజెస్లో సోనా బాత్ అండ్ పౌడర్ బాత్, చాలా రకాల 21 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనకున్న డిసీజ్ని బట్టి ఆ ట్రీట్మెంట్స్ ఇస్తారు. పొద్దున్న 1 గంట ట్రీట్మెంట్ ఉంటుంది, మరి మధ్యాహ్నం 1 గంట ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది 11 కల్లా ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 to 12 మన లైఫ్ స్టైల్, ఈ యోగా మీద క్లాసెస్ ఉంటాయి, థియరిటికల్ క్లాసెస్. దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలని చెప్పడం జరిగింది. 12 to 1 లంచ్ సెషన్ ఉంటుంది. ఈ లంచ్ అంతా కూడా చాలా ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్లీ అంటే ఉప్పు కారాలు ఇవన్నీ కూడా తగ్గించి మనకి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో సహజంగా ఉన్నాయి, వాటితోనే చేస్తారు. అవి ఆల్ టైప్ ఆఫ్ డిసీజెస్కి సూటబుల్గా ఉంది. మనకి వెజిటబుల్ సలాడ్, వెజిటబుల్ జ్యూస్, అలాగే పరోటాలు, ఏ టైప్ ఆఫ్ డిసీజ్కి సూటబుల్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇండివిజువల్గా. ఇక్కడ మన స్టార్టింగ్ నుంచి చూస్తే మన డాక్టర్ వినోద్ వీరు చాలా బాగా ఎక్సలెంట్, మనకి డయాగ్నోసిస్ ఉంటుంది, అదేవిధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే డాక్టర్ శ్రీదేవి గారు కూడా చాలా అంటే మొత్తం 24 hours మనకి అందుబాటులో ఉండే డాక్టర్స్, స్టాఫ్, ఏ సెక్షన్కి మనకి డయాగ్నోసిస్ కన్సల్టేషన్ బాగుంటుంది, తర్వాత ట్రీట్మెంట్ బాగుంటుంది, తర్వాత కౌన్సిలింగ్ బాగుంటుంది, తర్వాత ఈ మనకి ఫుడ్ కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ వాళ్ళ కంట్రోల్లోనే చేయడం జరిగింది. ఎందుకంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ 4 to 5 మళ్ళీ యోగా థెరపీ ఉంటుందండి. మళ్ళీ 5 to 6 ఈవినింగ్ వాక్ ఉంటుంది. ఇక్కడ న్యాచురల్ ఇవన్నీ ఎటు చూసినా మనకి ఒక 30-40 ఎకరాల్లో అన్ని పచ్చటి పొలాలు, మామిడి తోటలు, చాలా సహజంగా న్యాచురల్ ఎయిర్ మొత్తం అంటే పైన యోగా ప్రాక్టీస్ చేసే హాల్ కూడా ఎప్పుడు 24 hours నిరంతరం మంచి గాలి వేస్తూ ఉంటుంది. ఇది అసలు మనం ఎక్కడో పూర్వం నిజంగా ప్రకృతి ఆశ్రమం అంటే రియల్లీ ఆ నేమ్కి సూటబుల్గానే ఉంటుంది ఆశ్రమం. నా ఫీలింగ్ ఏంటంటే మనకి ఇంత భీమవరం మంచి టౌన్లో ఇటువంటి ప్రకృతి మధ్యలో ఆశ్రమం దొరకడం, ఇంత హాస్పిటాలిటీతో ట్రీట్ చేయడం, నేను అంటే ఐఎమ్ వెరీ లక్కీ అనుకుంటున్నాను. దీనికి నా తరపున హాస్పిటల్ యజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అంటే నేను ఏదో చెప్పడం కాదు, నేను ఫస్ట్ నుంచి 20 years నుంచి చాలా మంచిగా ఉన్నాను. బట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ 10 daysలోనే
నా పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో నాకు డయాబెటీస్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, అలాగే వేర్కోస్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. ఇక్కడ రెగ్యులర్గా మనం చేసేది ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇవే కంటిన్యూ చేయండి అని మంచి సజెషన్స్ ఇస్తున్నారు. మనకి 24 hours డాక్టర్స్ అందుబాటులోనే ఉంటారండి. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ స్టే అండ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.